వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆషాస్ డైలీ వైబ్. ఇది ఎస్టర్డే లాగ్ అండి. దివాళీ సెలబ్రేషన్స్ అంతా కూడా ఈ లాగ్లో అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగే నేనైతే గుమ్మం తోరణం అయితే మ్యాంగో లీవ్స్ అయితే ప్రిపేర్ చేశాను. మొత్తం అంతా కూడా నేనైతే ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టానండి. వన్స్ ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి, ఏదైనా ఫెస్టివల్స్కి మీకు యూజ్ అవుతుంది. ఇంకా ఈవినింగ్ అయితే నేను సింపుల్గా ఫ్లవర్స్తో అయితే ఇలా డెకరేట్ చేసుకుంటున్నానండి. ఇంకా నాకు ఎలా అయితే వచ్చో అలా నార్మల్గా నేనైతే డెకరేట్ చేసుకుంటున్నాను. ఫైనల్ లుక్ అన్నమాట. ఎలా ఉందో ఒకవేళ నచ్చితే డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇంకా మా పాప అయితే ఉల్లి బౌల్ని అయితే డెకరేట్ చేసేసింది. ఇంకా నేనైతే లక్ష్మీ వినాయకుడిని ఎవ్రీ ఇయర్ పూజ చేస్తాము. ఇదైతే తెచ్చుకుంటాం అనమాట. మట్టి వినాయకుడు ఇక్కడ దొరుకుతూ ఉంటుందండి బెంగాల్లోని. తో అందరూ కూడా ఎక్కువగా లక్ష్మీ వినాయకుడిని అయితే పూజ చేస్తారు. తో మేము కూడా ఎవ్రీ ఇయర్ ఈ లక్ష్మీ వినాయకుడిని అయితే పూజ చేసుకొని ఈ ఇయర్ అంతా ఉంచుతాము. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాన్ని అయితే విసర్జన చేసేస్తామన్నమాట. అలా ఎవ్రీ ఇయర్ ఇంకా లోపల పూజ అయిపోయిన తర్వాత ఇంకా బయట అయితే ఇంకా దీపాలు తెచ్చేసుకొని బయట కూడా ఇంకా నేనైతే దీపాలు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా దీపాలు పెట్టేసుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా దవ్వలు కొడతారు కదా, ఇంకా అవి కొట్టేసిన తర్వాత ఇంకా క్రాకర్స్ అన్నీ కూడా ఇంకా మా పాప మా హస్బెండ్ నేను కలిపేసి ఇంకా వెలిగించాము. ఇంక ఇక్కడి నుంచి ఇంక ఇక్కడ కాళీ పూజ అనేది ఒక దగ్గర సంసాన్ కాళీ అని చెప్పి చాలా పెద్దది అవుతుంది అనమాట. తో ఇంకా అక్కడికి వెళ్దాము అని చెప్పేసి ఇంకా వెళ్ళాము. చూసారా ఎంత రష్గా ఉందో. తో ఈరోజు అక్కడ చాలా బాగా పూజలు అవుతాయి అని చెప్పేసి మా పక్కింట ఆంటీ చెప్తే ఇంకా అక్కడికైతే వెళ్ళామండి. చాలా బాగుంది చూడడానికి అయితే. ఇదైతే రియల్గా అనమాట, అంటే గుడి అనమాట. లోపల సంసాన్ ఘాట్ లోపల గుడితో అక్కడ మొత్తం అంతా డెకరేట్ చేశారు. దాని తర్వాత ఇంకా పక్కనే కాళీ పూజ అయితే పెట్టారనమాట. తో అక్కడికి కూడా వెళ్ళాము. ఇంకా కాళీ పూజ అక్కడ కూడా చాలా రష్. ఇంకా ఆ రష్లో ఇంకా లోపలికైతే వెళ్ళలేకపోయాము, ఎందుకంటే ఇంత రష్గా ఉంది అని చెప్పి ఇక్కడ పూజలు గట్రా అందరూ చేస్తున్నారు. మేము బయట నుంచే దర్శనం చేసుకొని అయితే వచ్చేసామండి. ఇదైతే మొత్తం దివాళీ సెలబ్రేషన్స్ అంతా కూడా. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్ చేయండి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, అలానే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.